మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ దురాగతాలు అన్నీ ఇన్ని కావు. ఒంటరి మహిళే అతని టార్గెట్గా కనిపిస్తోంది. ఓ మహిళా ఉద్యోగిని పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఆమె భర్త చనిపోతే కారుణ్య నియామకం కోసం వెళ్ళిన ఆమె పట్ల మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను టీడీపీ నేతల పక్కలో పడుకోవాలని వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయారు. ఉద్యోగం పేరుతో తన నుంచి పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశాడని చెప్తున్నారు ఆ బాధిత మహిళ. టీడీపీలో పెద్ద పెద్ద నేతలు ఆమెను ఇష్టపడుతున్నారని, వాళ్లతో పడుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందంటూ సతీష్ ప్రలోభ పెట్టాడని వాపోతుంది ఆమె. సతీష్ దురాగతంపై మహిళా మంత్రికి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, పైగా పీఏకే వత్తాసు పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు ఆమె. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ రెడ్డి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి. సో ఇప్పటికే ఈ సతీష్ అనే సదరు వ్యక్తి పైన సాక్షి కథనాలు కూడా ప్రశ్నించింది. అయినా ఎలాంటి యాక్షన్ అతని మీద తీసుకోలేదు. ప్రస్తుతం ఆ బాధిత మహిళ వాట్సాప్ చాట్లతో సహా చూపిస్తున్నారు. ఏ రకంగా వేధింపులకు గురి చేస్తున్నారనేది ఏమైనా చర్యలు ఉంటాయా? ఆ మహిళా మంత్రి ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ దురాఘాతాలపైన నిన్న సాక్షి మీడియా ప్రచురించిన కథనం పెను సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాలోనైతే ప్రతి ఒక్క మహిళ కూడాను ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గుమ్మడి సంధ్యారాణి దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళకపోయి ఉంటే ఆమె ఉపేక్షించిన అర్థం ఉండేది. కానీ పలుమార్లు ఆమె దగ్గరికి వెళ్ళటం, ఈ కారుణ్య నియామకం ఉద్యోగం కోసం డబ్బులు తీసుకోవడమే కాకుండాను తనను టీడీపీ నాయకుల పక్కలోకి వెళ్ళాలని పిఏ ఆదేశించడం, ప్రలోభ పెట్టడం, వాట్సాప్ చాటింగుల్లో ఆమెకి సన్నిహితులైనటువంటి ఫ్రెండ్స్కి కూడాను వాట్సాప్ చాటింగ్ చేసినటువంటి చాటింగ్ స్క్రీన్ షాట్స్ కూడాను ఇప్పుడు సాలూరు, అదే విజయనగరం, పార్వతీపురం ప్రాంతాల్లో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఈరోజు గుమ్మడి సంధ్యారాణి పిఏ దురాగతాలపైన పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం అయితే ఈరోజు చేయబోతున్నారు. హరీష్.